నిన్న అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్లో చనిపోయిన ప్రతి విక్టిమ్కి ఎయిర్ ఇండియన్ గ్రూప్ వాళ్ళు 1 crore కాంపెన్సేషన్ ఇస్తామని అయితే చెప్పారు. కానీ కాంపెన్సేషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? పోయిన ప్రాణాన్ని వాళ్ళు తీసుకురాగలరా? అందులో ఒక ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, సిస్టర్ ఉండొచ్చు. ఇలా చాలామంది ఏవో వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ కోసం వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరి ప్రాణాలకి కాంపెన్సేషన్ అనేది కరెక్టా? ఇలా జరిగిన ప్రతిసారి కాంపెన్సేషన్ ఇచ్చి కప్పిపుచ్చుకుంటాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడం కరెక్టా, లేదా జరిగిన ప్రతిసారి కాంపెన్సేషన్ ఇచ్చి కవర్ చేయడం కరెక్టా? మీరేమంటారు? ఒక డాక్టర్ తనకి ఇష్టమైన ప్రొఫెషన్ వదిలేసి వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం తన ఫ్యామిలీ మొత్తాన్ని వేరే కంట్రీకి తీసుకెళ్ళి ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేసుకుందాం అన్న వ్యక్తి, ఇంటి నుంచి హ్యాపీగా స్టార్ట్ అయిన ఒక ఫ్యామిలీ ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత ఇలా క్రాష్ అయి చనిపోతామని ఎవరైనా అనుకుంటారా? అలాంటి ఇన్సిడెంటే నిన్న అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో జరిగింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఒక ప్యాసింజర్ ఎయిర్ ఇండియన్ ఫ్లైట్లో సర్వీస్ వర్క్ అవ్వట్లేదు, ఏసీ వర్క్ అవ్వట్లేదని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే ఇంకో ఎయిర్ ఇండియన్ ఫ్లైట్లో ఒక సర్వీస్ మిస్ అయ్యి క్రాష్ అయింది. సో ఎయిర్ ఇండియన్ ఫ్లైట్స్లో ఏం జరుగుతుంది, అసలు సర్వీస్ సరిగ్గా పనిచేయనప్పుడు అసలు టేక్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఫ్లైట్లో ఏ సర్వీస్ పని చేయకపోయినా దాన్ని కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి దాన్ని టేక్ ఆఫ్కి పంపిస్తారు. అలాంటిది ఒక సర్వీస్ పని చేయకపోతే దానికి కారణాలు ఏంటి తెలుసుకోకుండా ఒక ఫ్లైట్ని ఎలా టేక్ ఆఫ్ చేశారు ఎయిర్ ఇండియన్. రమేష్ విశ్వాస్ కుమార్ ఈజ్ ద ఓన్లీ వన్ సర్వైవర్ నిన్న ఫ్లైట్ క్రాష్ నుంచి. అవుట్ ఆఫ్ 242 మెంబర్స్లోంచి ఆయన ఒక్కడే బ్రతికాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఒకటే మాట అన్నాడు, అంతా నా కళ్ళ ముందే జరిగింది, అసలు నేను బ్రతుకుతాను అనుకోలేదు, నేను కూడా చనిపోవాల్సిందే అని. అండ్ ఆల్సో తన బ్రదర్ కూడా అదే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాడు.